హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ కుడుముతో కొబ్బరి చట్నీ. మీరు కేవలం 10 మినిట్స్లో ఈ టిఫిన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఇప్పుడు ఒక ప్లేట్లో దీన్ని వేసుకోవాలి. ఇలా ప్లేట్లో ఒక 4 నుంచి 5 గరిటెలు వేసుకోవాలి. ఇది ప్లేట్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేయండి. ఇప్పుడు అడుగున ఒక ప్లేట్ వేయండి. ఇప్పుడు దీని మీద వేరే బౌల్తో వాటర్ పెట్టండి. మనం ముందుగా వేసిన ప్లేట్ని దీని మీద పెట్టాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టాలి. అలాగే మీరు దీన్ని స్టవ్ మీద పెట్టినప్పుడు దీని మీద విజిల్ పెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, కుక్కర్ మీద విజిల్ పెట్టకూడదు. అలానే ఇప్పుడు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఉంచాలి. దీని తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచాలి. ఒకవేళ మీ దగ్గర ప్రెషర్ కుక్కర్ లేకపోతే మీరు ఒక వెడల్పటి కళాయి తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కుడుముని పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం కుక్కర్పై మూత తీసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా అయిపోయిన ఈ కుడుముని మీకు నచ్చిన షేపుల్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా ఈ కుడుముని పిల్లలకి నచ్చే షేప్లో కట్ చేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. అంతే అండి, కుడుము రెడీ. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు వేయాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు కొబ్బరి ముక్కలు, అలానే 1/2 కప్ వేపిన శనగపప్పు, మనం ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 3 నుంచి 4, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం వీటిని మెత్తగా మిక్సీలో వేయాలి. ఇలా వీటిని మనం మిక్సీలో ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ తాలింపు కోసం మనం ఒక ప్యాన్ వేయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2 నుంచి 3 వేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి చట్నీలో ఈ తాలింపుని తిరగమూత వేసుకోవాలి. అంతే అండి, కొబ్బరి చట్నీ రెడీ. చూసారుగా మన రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.